త్రిశూల్ దీక్ష ద్వారా రాష్ట్రంలోని దేవాలయాలు అన్యక్రాంతం కాకుండా కాపాడుకుంటున్నామని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి యాదిరెడ్డి అన్నారు. ఖమ్మంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రిశూల్ దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టగా దీక్ష ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ జై బజరంగ్ దళ్ నినాదాలతో హోరెత్తింది. మహిళలను లవ్ జిహాద్ పేరుతో అపహరిస్తున్న వారిని గురించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బజరంగ్ దళ్ మన ఎడమకాలు పక్కన పెడతాం. బజరంగ్ దళ్ దక్ష దూరానగానే మన ధ్వజానికి మన శిరస్సు కొంచెం కిందికి. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దేశంలో మోడీ గారు 500 సంవత్సరాల నుంచి కృషి చేసిన ప్రతి భారతీయుడు కళ నెరవేర్చి అయోధ్య రాముడు భవ్య మందిరం నిర్మించిన చేసి అందులో భాగంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఈ దేశంలో ఉన్న అంత పేట్రియాటిజము, కంట్రీ గురించి వారికి ఉన్న ప్రేమ అదంతా నేను కనపడుతుంది ఇక్కడ. ఈ సందేశం ఖమ్మంలో ఉన్న సందేశం ఢిల్లీ దాకా పోతుందని నేను అనుకుంటున్నా. ఎక్కడ చూసినా భారతదేశం గొప్పది, భారతదేశం ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియంది ఇప్పుడు తెలుస్తుందని ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు. ఇది ఖమ్మం, నేను ఖమ్మం వాసిని. నేను పాల్వంచలో పెరిగాను, ఇంటర్ వరకు అక్కడే చదివాను. మా తాతగారు భద్రాచలం 1930s ట్రస్టీ కింద ఉన్నారు. వారు ముత్యాల తరం వాళ్ళు వారి చేతుల మీదుగా రాముడికి అందించేవారు యాజ్ ఎ ట్రస్టీ. వారి మనోడి కింద. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.